ఇక తన అరెస్టు వెనుక రాజ్భవన్ కుట్ర దాగి ఉందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ గవర్నర్పై ధ్వజమెత్తారు. అయినా తాను ఓటమిని అంగీకరించనని స్పష్టం చేశారు. దేశంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి అని సోరెన్ వ్యాఖ్యానించారు. తన అరెస్టు వెనుక గల కుట్ర గురించి ఆయన సభలో వివరించారు. దీనికి సంబంధించి ఆయన ఏమన్నారు ఓలుక్కేత. జనవరి 31వ తేదీన తనను అరెస్ట్ చేయడం వెనుక అతిపెద్ద కుట్ర దాగి ఉందన్నారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ దీంట్లో కీలక పాత్ర పోషించారని హేమంత్ మండిపడ్డారు. కాగా ఈడీ అరెస్ట్ చేయడానికి ముందే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జనవరి 31వ తేదీ రాత్రి మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారని బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. కాగా సోమవారం నాడు కొత్తగా ఎంపికైన జేఎంఎం ముఖ్యమంత్రి చంపై సోరెన్ బల పరీక్షలో ఓటు వేసేందుకు కోర్టు హేమంత్కు అనుమతించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై మోపిన అభియోగాలను ఆయన ఖండించారు. కాగా మాజీ సీఎం ల్యాండ్ స్కామ్ ద్వారా 600 కోట్లు విదేశాలకు తరలించారని ఈడీ ఆరోపిస్తోంది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఒక్కటి రుజువు చేసినా తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈడీకి సవాల్ విసిరారు. హేమంత్ సోరెన్ పేరుపై భూమి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చెయ్యండని ఈడీకి హేమంత్ సవాల్ విసిరారు. తనపై వచ్చిన అభియోగాలపై కంటతడి పెట్టాను. వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు తాను కన్నీళ్లు ఆపుకుంటాను. ఆదివాసీ కన్నీటికి విలువే లేదని ఆయన అసెంబ్లీలో వేదాంత ధోరణితో మాట్లాడుతూ అన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్ జార్ఖండ్లో ఓ ఆదివాసీ ముఖ్యమంత్రిని 5 సంవత్సరాల పాటు కొనసాగించరాదనే పట్టుదలతో ఉందన్నారు. ఇక బీజేపీ ఆదివాసులను, దళితులను ఘోరంగా అవమానిస్తోందని విమర్శించారు. వారి హక్కులను కాలరాస్తోందని, వారిని గౌరవంగా బ్రతకనివ్వడం లేదన్నారు సోరెన్. ఆదివాసులను వీరంతా అడవుల్లోంచి వచ్చారు, అక్కడే ఉండాలనేది బీజేపీ ఉద్దేశం. తామంతా అడవిలోంచి బయటికొచ్చి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నామన్నారు హేమంత్. ఇప్పటి వరకు తమను అంటరాని వారుగా చూస్తున్నారన్నారు. తన ప్రభుత్వం ఈ అంటరానితనాన్ని పూర్తిగా రూపుమాపాలని నిర్ణయించింది. సమాజంలో అట్టడుగు వర్గాల వారిని పైకి తేవడానికి తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. తనను వారు ఎంతగా అణగదొక్కాలనుకున్నా తనను జైలుకు పంపించినంత మాత్రాన వారు గెలిచారనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఇది జార్ఖండ్. ఈ రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు అంతా ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందినవారే. వారంతా ఫైటర్స్. తమ కమ్యూనిటీ కోసం ప్రాణ త్యాగాలు చేస్తారని హేమంత్ సోరెన్ చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆదివాసులను అణగదొక్కడానికి ప్రయత్నిస్తాయని తనకు తెలుసు. తనకు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి అనుమతించవని కూడా తెలుసు అని హేమంత్ అన్నారు. తనలాంటి వారు ముఖ్యమంత్రిగా సేవలందించడం వారికి నచ్చదు. ముఖ్యమంత్రులుగా జడ్జీలు, ఉన్నత అధికారులు ఆదివాసులు ఉండరాదనేదే బీజేపీ ప్రధాన ఉద్దేశం. తాను 5 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగరాదనేదే వారి ఎజెండా. తల దించుకుని నడవడం తనకు అలవాటు లేదు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తనను ఎద్దేవా చేయడం మొదలెట్టారు. తాను విమానంలో ప్రయాణించినా, హోటల్లో దిగినా లేదా కార్లలో తిరిగినా తనను హేళన చేసేవారని హేమంత్ సోరెన్ బీజేపీపై నిప్పులు కురిపించారు. ఇది దీర్ఘకాల పోరాటం. జనవరి 22న దేశంలో రామరాజ్యం వచ్చిందని మనకు నమ్మకం కలిగించారు. వచ్చి రాగానే బీహార్లో నితీష్ కుమార్ను తమ వైపు తిప్పుకున్నారు. అటు తర్వాత జార్ఖండ్లో ఆదివాసీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసినందుకు తాను బాధపడడం లేదు. తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడిని కాదని చెబుతారు. అయినా జార్ఖండ్ ముక్తి మోర్చా తన గౌరవం కోసం పోరాటం చేస్తుందన్నారు. తమ గౌరవం, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు హేమంత్. అది ఎన్నికలైనా లేదా న్యాయ పోరాటమైనా అన్నింటికీ సిద్ధమే, వెనక్కి తగ్గేదే లేదన్నారు మాజీ సీఎం. ఇక
కోర్టుల విషయానికొస్తే తాను మీడియాతో మాట్లాడడానికి వీలేదని తనపై ఆంక్షలు విధించింది. తాను అసెంబ్లీలో మాట్లాడవచ్చా అని ఈడీని అడిగితే కుదరదని చెప్పింది. దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయన్నారు. తదుపరి పరిస్థితులు ఏమిటి అంటే రాబోయే రోజుల్లో లోక్సభ, రాజ్యసభ నుంచి సభ్యున్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారని అన్నారు. ప్రస్తుతం లోక్సభలో, ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తూ పోతున్నారు. అందుకే తాను ఆదివాసీ, దళిత, వెనుకబడిన వర్గాల సోదరులకు తాను చెప్పేదొక్కటే, ఇది దీర్ఘకాల పోరాటం. మనం పోరాటం చేయకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవన్నారు హేమంత్ సోరెన్. ఇదిలా ఉండగా జార్ఖండ్ అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి చంపై సోరెన్ సునాయాసంగా బలపరీక్ష నెగ్గారు.